ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫస్ట్ కొంచెం మట్టి వేసుకోవాలి. ఇది ఏ మట్టి అయినా పర్వాలేదు. ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏ మట్టి దొరుకుతుంది. మీ ఇంటి బయట మట్టి నర్సరీ నుంచి తెచ్చుకోవచ్చు. అసలు నన్ను అడిగితే మొక్కల కింద అంటే కెమికల్స్ వాడని మొక్కలు ఉంటాయి చూసారా, రోడ్డు మీద వాళ్ళకి ఎక్కడన్నా ఓపెన్ స్పేసెస్లో, అక్కడ చాలా మంచి మైక్రోబియల్ ఉంటుంది. అలాంటి మట్టి తెచ్చుకుని మళ్ళీ మనం ఏంటంటే మళ్ళీ వాడతాం కదా, మొత్తం గార్డెన్ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో ఫ్యూ ఇంచెస్ ఆఫ్ సాయిల్ అనుకోవచ్చు. ఓకే ఓకే 1 ఇంచ్ ఇది పెట్టుకున్నాం. తర్వాత ఎండాకులు వేద్దాం. ఓకే, మీకు మట్టి ఎక్కువ ఉందనుకోండి ప్రతి లేయర్ మధ్యలో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు పాత తీసాం, చిక్కుడు పాత తీసాం అంటే ఇంత రొట్టె వస్తుంది కదండి. సో మట్టి కన్నా తుక్కు ఎక్కువ ఉంటుంది, అందుకని కింద పైన తప్పించి మీకు మధ్యలో ఇట్లా అంటే నేను కొంచెం ఎక్స్పర్టైజ్ వచ్చినాక, ఇప్పుడు ఇనీషియల్ బిగినర్స్ అయితే ఐ సజెస్ట్ ఎవ్రీ లేయర్ తీసినప్పుడు రొట్టె అన్నారు కదా, ఆ పాదు ఆకులతో పచ్చిది కూడా వేసేయచ్చు. ఇప్పుడు మనకి నైట్రోజన్ అంటున్నాం కదా, చిక్కుడు దానికి రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. చిక్కుడు జాతి పక్కన ఏదన్నా పెట్టినా కూడా అది వాటిని ఫర్టిలైజ్ చేస్తుంది. సో అది చాలా బలం అన్నమాట. సో అది పనికిరాని దాన్ని బయట వేయకూడదు, ఫర్టిలైజర్ మనం. అగైన్ మనం ఒక లేయర్ మట్టి వేసుకుంటున్నాం. మళ్ళీ బ్రౌన్స్ వేసుకున్నాం. బ్రౌన్స్ వేసుకోవచ్చు. సో కింద లేయర్ ఎప్పుడు బ్రౌన్సే మోస్ట్లీ. I'll tell you the reason also. ఓకే, మళ్ళీ మట్టేద్దాం. మట్టి ఎందుకు వేస్తున్నామంటే ఈ మట్టిలో మనకు మైక్రోబ్స్ ఉంటాయి. సో ఇవన్నీ బ్రేక్ డౌన్ అవడానికి మైక్రోబ్స్ హెల్ప్ అవుతాయి. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఇట్ డిపెండ్స్. మీకు మట్టి ఎక్కువ ఉందంటే ఎక్కువ వేసుకోవచ్చు. నష్టం అయితే లేదు, లేదు ఏమీ లేదు. తుక్కులు ఎక్కువైనాయి అనుకోండి, మీరు అది రీసైకిల్ పర్పస్ అండ్ బ్రేక్ డౌన్ యూ వాంట్ కంపోస్ట్ ఇట్ క్విక్లీ అంటే కింద పైన మట్టి వేసుకుని ఇది కుక్ వేసి పైన మట్టి వేసేసుకున్నా అది ఏమవుతుందంటే వారంలోనే మీకు ఇంతకు వచ్చేస్తుంది, అణిగిపోతుంది. తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి మీకు సగమే మట్టి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వరకు పెట్టింది మీకు ఆ 2 నెలలు 3 నెలలు అయిపోయినాక ఇంత మట్టి తయారు. ఓకే. సో అగైన్ గ్రీన్స్ వేస్తున్నాం. గ్రీన్స్ అంటే ఏదన్నా నీరు కారేవి. మళ్ళీ మట్టి వేసుకుంటాం. అగైన్ బ్రౌన్స్. మళ్ళీ ఇంకొంచెం మట్టి వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ నేనేం చెప్తానంటే సజెస్ట్ చేస్తానంటే టాప్ మోస్ట్ లేయర్, ఒకవేళ కూరగాయ తొక్కులు ఎక్కువ లేవనుకో ఇన్ కేసు పైన వేసుకోండి. ఇప్పుడు కింద వేసిన రసం కిందకి వెళ్తుంది, పైన వాటికి అందదు కదా. సో ఇది పైన వేసామనుకోండి, ఇవి కార్నివన్నీ త్రూ అవుట్ ఇలాగా కింద కారుకుంటా ఎన్రిచ్ అవుతుంది. ఇది ఫుడ్ యాక్చువల్లీ. మైక్రోబ్స్ కూడా ఇప్పుడు ఆవులు కానీ గేదెలు కానీ మేకలు కానీ మనం కట్ చేసి మార్కెట్ లో అట్ట పడేస్తుంది, అవి తింటున్నాయి. మనం ఏంటంటే పైది తినకూడదు, తొక్క చెక్కేయాలి, కాడ తినకూడదని ప్రతిదీ అవుతుంది. కాలీఫ్లవర్ కాళ్ళు కూర వండుకుంటే చట్నీ చేసుకుంటే ఎంత బాగుంటుంది.